వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ మర్మరాస్. ఈరోజు మనం చూడబోతున్నాం పొంగనాలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. వాటికి కావలసినటువంటి పదార్థాలు 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, సోడా ఉప్పు, నానబెట్టుకున్నటువంటి శనగబేళ్ళు అన్నమాట. మనం 1 గంట ముందు నానబెట్టుకోవాలి శనగబేళ్ళను. వీటన్నిటికి ప్రధానమైనటువంటిది ఏంటిది? పిండి. ఇది దోశ పిండి అండి, మామూలు దోశ పిండి, మన రెగ్యులర్ దోశకు వేసుకునేటువంటి పిండి. వీటితోనే మనము పొంగనాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటి కోసం పిండికి ముందు కలపాలంటే మనము ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, కొత్తిమీరను, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను మనం ముద్దగా చేసుకోవాలి, మిక్సీకి వేసుకొని. కనుక ఇదంతా తయారైన తర్వాత కట్ చేసిన తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, మిక్సీకి వేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల తొక్కు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఏ విధంగా మనం కలపాలో పిండిలో వేసి చూపిస్తాను. ఇది గిన్నె చిన్న గిన్నె కాబట్టి కలపడానికి ఇబ్బందిగా ఉంటుందని నేను పిండి చేంజ్ చేస్తున్నానండి. ఈ గిన్నెలోకి మార్చుకుందాం, పెద్ద బౌల్లోకి మార్చుకుందాం. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనేటివి మనం తీసుకునే పిండిని బట్టి ఎంత తీసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. నేను పచ్చిమిరపకాయలు ఒక 12-13 తీసుకున్నాను. మీరు చూసి తీసుకోండి. సాల్ట్ అదంతా మన టేస్ట్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. కారమైన అదేనా. ఇదిగోండి పచ్చిమిరపకాయల తొక్కు పిండిలో వేసేద్దాం. ఒక్కొక్కటి అన్ని వేసేసుకోండి మీ పిండిలో. ఇదిగోండి ఉల్లిగడ్డలు. నేను తీసుకున్న పిండికి ఈ మోతాదు సరిపోతుందని తీసుకున్నానండి. మీరు పిండి ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ఉల్లిగడ్డలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ. పచ్చిమిరపకాయలు మాకు ఇష్టం లేదన్నోళ్ళు ఎండుకారమైన వేసుకోవచ్చు. లేదు పచ్చిమిరపకాయలు మాకు తొక్కతే ఇట్లా మిక్సీకి వేసుకొని ముద్దలాగా ఇష్టం లేదన్నోళ్ళు కట్ చేసుకొని అయినా సన్నగా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి జీలకర్ర నేను మొత్తం వేయట్లేదండి. ఇందులో సగం కంటే పైన వేసాను, అంత ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో కోసం పెద్ద మొత్తంలో అక్కడ పెట్టామన్నమాట. ఇదిగోండి శనగబేళ్ళు మాత్రం మొత్తం వేసేస్తున్నాను. నానబెట్టినటువంటి శనగబేళ్ళు 1 గంట ముందు నానబెట్టి కడిగినటువంటి శనగబేళ్ళు మొత్తం వేసేసాను. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసానండి. ఇదిగోండి పసుపు మనం వైట్ కాకుండా ఇవి కలర్ రావడానికి, హెల్త్కి కూడా మంచిది కాబట్టి పసుపు కొంచెం. సోడా ఉప్పు అండి. సోడా ఉప్పు మనకు లోపల ఉడకడానికి, పిండి పచ్చిగా ఉండకుండా మనం చూసి పిండికి తగినంత మాత్రం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది పట్టేసుకుంటుంది అనమాట. సరిపోతుందండి. ఫైనల్గా సాల్ట్. నేను సాల్ట్ పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసేటప్పుడు అందులో కొంచెం వేసాను. ఎందుకంటే పచ్చిమిరపకాయ అనేది నలుపు రాకుండా, కన్నెక్కుతుంది అంటారు, అది రాకుండా. కాబట్టి ఇప్పుడు నేను చూసి వేసుకుంటున్నాను. మళ్ళీ చూసి మళ్ళీ తక్కువైతే కలుపుకుంటానండి. కొంచెం వాటర్ వేద్దామండి, గట్టిగా ఉంది కదా. మనము మరి గరిటె జారుడుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట పొంగనాలు. మనము మరీ పల్చగా కలిపామనుకోండి, పొంగనాలు అనేటివి ఏమవుతాయంటే లోపల మనకు డొల్లలాగా వస్తుంది అనమాట పొంగనం అనేది. సోడా ఉప్పు వేసాం కాబట్టి బాగా పొంగి టేస్ట్గా ఉంటుంది. పొంగనాల పెన్నానికి ఆయిల్ రాసి మనము పొంగనాలు వేసుకుంటాము. ఆయిల్ మీకు చూపించలేదు, అందరికి తెలిసిన విషయమే కాబట్టి.
బాగా మొత్తము మనం వేసినటువంటి మొత్తము ఇంగ్రీడియంట్స్ ఇందుకు కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. మొత్తం నీట్గా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూద్దాము. సాల్ట్ చూసి తక్కువైతే వేసుకుందాం. కలపక ముందు మధ్యలో సాల్ట్ చూసుకోకూడదండి, ఎందుకంటే ఒకసారి సాల్ట్ అనేది కలవకుండా ఉండొచ్చు అనమాట. అందుకోసం కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్. ఇప్పుడు మనం పొంగనాలు ఏ విధంగా వేసుకుందామో స్టవ్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి పిండి కలిపింది. మేము ఇంట్లో అందరి కోసం చేసుకుంటున్నామండి అది. ఇప్పుడు మనము పొంగనాల పెన్నెము స్టవ్ ముట్టించి పెట్టేసుకుందాం. పొంగనాల పెన్నెము ఇది కొంచెం అడ్జస్ట్ కావడం అనేది ఇబ్బందిగా ఉంటుంది అనమాట. చిన్నది కదండి పెన్నెము. పొంగనాల పెన్నెంలో ఉక్కు పెన్నెం అని కూడా ఉంటుందండి, అది చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా తెచ్చుకోవాలనిపిస్తే ఇది కాకుండా ఉక్కు తెచ్చుకోండి, ఇది ఇనుపదనమాట. అదైతే స్టవ్కు కరెక్ట్గా సరిపోతుంది. మనం పెన్నెం కొద్దిగా వేడయిన తర్వాత ఆయిల్ వేసి పిండేద్దాం ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి అన్నమాట. ఓకేనా? మంట తగ్గిద్దాం ఫ్రెండ్స్, కొంచెం మంట తగ్గించేద్దాం. మంట తగ్గించి మనం ఆయిల్ వేద్దాం. ఓకేనా? ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఫస్ట్ బాయ్ కాబట్టి. కొంచెం మంట అనేది మీడియం సైజులో ఉంచుకోవాలండి, మరి తగ్గించకూడదు మరి ఎక్కించకూడదు అనమాట. ఇదిగోండి పిండి కలుపుకున్నాం కదా, పిండిని మనము పొంగనాలు వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము పిండి వేసేస్తున్నాం అన్నమాట. పొంగనాల పెన్నెంలో పిండి వేసుకున్నాం. పిండి వేసాం కదండి, పైన కొంచెం ఆయిల్ వేసేసి మనము దీనికి మూత పెట్టేద్దాం. లోపల ఉడకడానికి మూత పెట్టేద్దాం. కొంచెం మంట అనేది మీడియంలో పెట్టానండి. ఇప్పుడు మనం మూత తీసి వీటిని ఇంకో పక్కకు టర్న్ చేసుకుందాం. ఇవి వేసిన వెంటనే కదిలించకూడదండి, ఎందుకంటే పిండి పైన పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం టర్న్ చేసుకోవడానికి తిప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. మనము ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసాం కదండి. శనగబ్యాళ్ళు బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మనము తిప్పేటప్పుడు మంట అనేది పూర్తిగా తగ్గించుకోవాలి. తిప్పిన తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలన్నమాట, ఉడకాలి కాబట్టి. ఇప్పుడు చూద్దాం. కాలేదు ఫ్రెండ్స్, బౌల్లోకి తీసుకుందాం.
మేము కొద్దిగా ఆయిల్ ఎక్కువ తింటామని మీరు తినేవాళ్ళు ఉంటే టర్న్ చేసినప్పుడు పైన మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు. మనము పెనానికి వేసే ప్రతిసారి ఆయిల్ అనేది పెనానికి అప్లై చేసుకుంటా ఉండాలన్నమాట. పెనానికి ఆయిల్ అప్లై చేసాం కదండి, పిండి వేసేది. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ మనము మూత పెట్టేద్దాం. ఇప్పుడు కొద్దిగా మంట అనేది ఫ్లేమ్ ఎక్కువ చేద్దాం, ఓకేనా? ఒక నిమిషం పాటు ఉంచుదామంటే ఇంకా ఇవి సరిగా లోపల ఉడకలేదన్నమాట. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకున్నాం. పొంగనాలు అనేటివి ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ కూడా చాలా బాగుంటాయండి. ఎప్పుడు దోశలు అవే కాకుండా ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? మనకు జనరల్గా పొంగనాలు తిప్పేసుకోవడానికి మనకు బయట అమ్ముతారండి. పొంగనాలు తిప్పేసుకుంటే కాడను అంటారు అనుకుంటాను, కావాలంటే అది తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. టర్న్ చేసుకున్నాం కదండి, పైన కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేద్దాం. నాకు చాకుతో అలవాటు కాబట్టి నేను చాకుతో టర్న్ చేసుకున్నానండి. నేను చూపించిన విధంగానే మిగతా అవన్నీ కూడా అదే విధంగా తయారు చేసుకోవాలన్నమాట. మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని తిని ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ లైక్ అనేది మాకు ఉపయోగపడుతుంది అన్నమాట. వీటిని తీసేద్దాం ఫ్రెండ్స్. మొత్తం ఇవి వేగిపోయాయి అన్నమాట. బౌల్లోకి తీసేసుకుంటాం. చూడండి, తీస్తుంటేనే మీకు శబ్దం వస్తుంది కరకరని. ఇప్పుడు మా పాప ఎలా, వీటిని తీసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మా పాప ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తుంది అనమాట, ఓకేనా? ఇదిగోండి, మా పాప తయారు చేస్తున్నటువంటి పొంగనాలను టేస్ట్ చేసి మీకు చెప్తుంది అనమాట. టేస్ట్ చేయమ్మా దేవి. నేను కూడా టేస్ట్ చేస్తానండి. ఇందులోకి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి కారం కానీ, మసాలా కారం కానీ, ఆవకాయ పచ్చడి కానీ ఏదైనా బాగుంటుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేసిన వెంటనే నోటిఫికేషన్లు మీకు అందుతాయి అన్నమాట. ఇట్లో మీ స్పైసీ మర్మరాస్.